హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సర్సైజ్ చేద్దామనుకొని బయలుదేరాం. కానీ మా బావ ఈరోజు కార్డియోని పక్కన పెట్టి చెస్ట్ ప్రెస్ నేర్చుకోవడం చూశాను. మరి వాడు తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ చూస్తూ చెప్పకపోయామనుకోండి, వాడి సంగతి తెలుసు కదా, మన మీదకి ఏదో ఒకటి ఇసిరేస్తాడు. సో అందుకని కొంచెం దగ్గరుండి మనము నేర్చుకుంటున్నాం. కానీ కొంచెం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది కదా, మనకి కొంచెం నేర్పేదాకా రాగలిగాం మా బావ కాబట్టి చెప్తున్నమాట. స్లోగా ఎలా పెట్టాలి, రోప్ తోటి ఎక్సర్సైజ్ ప్రశాంతంగా మా బావ కూడా బాగా చేశాడు. అలాగే మా ఫ్రెండ్, నా పార్ట్నర్ లక్ష్మణ్ అని చెస్ట్ పంపింగ్ మాట. చాలామందికి ఏంటంటే చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు బెంచ్ ప్రెస్ ఇవన్నీ చేసినతో పాటు అది కొంచెం పంప్ అవ్వాలంటే చెస్ట్ ఈ విధంగా కొన్ని ఎక్సర్సైజులు చేస్తామన్నమాట. రెగ్యులర్ ఎక్సర్సైజుల కన్నా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని ఎక్సర్సైజులు ఆయన చేసేటప్పుడు చూసారా, అది మిడిల్ ఎలా పంప్ అవుతుందో ఆ గ్యాప్ వచ్చి పంప్ అవ్వడం అనమాట. పర్ఫెక్ట్గా 45 డిగ్రీలు బెంచ్ పెట్టి స్లోగా, అంటే ఇక్కడ మనకి 20 కేజీలు వెయిట్, అది ప్లేట్లు అయినా పర్వాలేదు. ఇక్కడ ప్రాక్టీస్. నాయుడు గారు ఎంటర్ అయ్యారు మన రూమ్లోకి. సరదాగా చిన్న కార్డియో చేద్దాం రా బావా అంటే, నాయుడు గారు పక్కన శ్రీని బావ, ఇద్దరు బావల మధ్య ముద్దుల బామ్మరిది ఏదో చేస్తున్నాడు. అలా ప్రాక్టీస్ చేసాం. మా బావ శ్రీని బావ అయితే ప్లేట్ ఎప్పుడు ఇస్తారా పట్టుకెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నాడు. సరదాగా కార్డియో చేస్తూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసి ఒళ్ళు అలిస్తే కొంచెం ఫ్యాట్ బర్న్ అవుతుంది. అది పర్ఫెక్షన్ ఎంచుకొని కూర్చుంటే మనకి ఏ పని అవుతుంది. ముందు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి, తప్పొప్పు తర్వాత.